దీంట్లో ఒక మంచి అప్డేట్ ఇది. ఇప్పుడు మన మార్కెట్ మనం పెరగాలనుకుంటాం కదా, ఇది పిఈ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మనం 30 మినిట్స్ ఒకసారి పెట్టి చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది నిన్న ఇక్కడ క్లోజ్ అయింది. ఇది 50-15 క్యాండిల్ నిన్నటిది. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మనకు మూవ్మెంట్ తీసుకుందాం అనుకుందాం. ఉదాహరణకు ఇక్కడి నుంచి ఇది మనకు తీసుకున్నట్లయితే మన ఆడేసుకున్న పిఈలు అనేవి ఇంకా కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంటే పెరిగే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే మార్కెట్ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎక్కడైతే మనకు ఓపెన్ అయిందో అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇక దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, మనం యాడ్ చేసుకున్న పిఈలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఈ 25,000 మనకు 500 పిఈ అనేది ఇక చూసుకున్నట్లయితే మనకు ఇది బార్డర్. దీని కింద మనకి ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఇదే లాస్ట్ మనకు దీని నుంచి పెరిగింది. కాకపోతే మార్కెట్ చూసినట్లయితే మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. అంటే మనకి ఇది కరెక్ట్ మనకు 43 రూపాయల నుంచి మూమెంటం తీసుకుంది. మనకు ఈ 915 క్యాండిల్ 43 రూపాయల నుండి ఇది మనకు పైకి పెరిగింది. ఎక్కడక 160 దాకా. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతే తప్ప మార్కెట్ ఇంకా కిందికి వస్తుంది, కింద సపోర్ట్ ఉందని ఆలోచించినట్లయితే మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మనం 550 పిఈ, ఓకేనా, ఇక 550 పిఈ చూడండి. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, ఈ 70 రూపాయల నుండి. ఓకేనా, దీని సపోర్ట్ వచ్చేసి మనకు 65 రూపీస్లో ఉంది. కానీ ఇక్కడ వచ్చినట్లయితే మనకు మార్కెట్ అనేది ఇది ఇంకా కింద జరిగితే మనకు 500 పిఈ అనేది ఇంకా కింద జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే అది ఏం చేసింది, ఇక్కడ నుండి సపోర్ట్ చేసింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని కాదు, మనకు పిఈ పెరగాలనుకుంటే దీని ప్రీమియమ్స్ అనేటివి నిన్నటిది ఎంత ఉంది, నిన్నటిది మనకు 90 రూపాయలు ఉంది. ఇది మనకు 70 రూపాయలకు వచ్చింది. లో ఎంత ఉంది మా అంటే ఇది మనకు 61% ఓన్లీ మనకు 10 పాయింట్స్ ఉంది అంతే. అర్థమవుతుందా? ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం 450 పిఈ, ఇది చూడండి, ఇది బాగా దాటిపోయింది. 450 పిఈ ఇది 26 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 108 రూపాయల దాకా వెళ్ళింది. ఇది బార్డరు. ఓకేనా, అంటే మార్కెట్ అనేది ఏదైనా కూడా మనకు అది ఆలోచించేటట్టు మనం ఆలోచించినట్లయితే అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. ఓకేనా, ఉదాహరణకు 550 పిఈ అయిపోయింది, 500, 450, ఇప్పుడు 600 పిఈ. ఇది కూడా చూడండి, ఇది ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఒక 107 రూపాయలు ఎంత ఉంది, మనకు 92 రూపాయలు అంతే. మనకు 10-15 రూపాయల ఓన్లీ పాయింట్స్ తోటి మనకు మూమెంటం తీసుకుంది. అది మనం గమనించుకోవాలి. ఫస్ట్ మనం ఇది పెరగాలని అనుకున్నప్పుడు దీని లోన్ ఒకసారి మనం దీన్ని ఎక్కడైతే క్లోజింగ్ అయిందో అక్కడ మనం చూసినట్లయితే దాని లో చూసినట్లయితే మనకు ఎన్ని పాయింట్లు తగ్గే అవకాశం, ఎన్ని పాయింట్లు తగ్గింది, తర్వాత లో అనేది చివరి ఎంత ఉందని మనం ఒకసారి గమనించినట్లయితే దీని లోను బ్రేక్ చేసినట్లయితే మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇది మనకు 600 పిఏ ఇక్కడ దాకా వచ్చిందంటే మనకు 500, 550 ఇంకా కింది 400, 450 ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. అందుకనే మార్కెట్ ఏదైనా కూడా మనకు ఆలోచించి చేస్తుంది కాబట్టి మనం మార్కెట్ లాగా ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఇది మనకు ఇక్కడ ఓపెన్ అయింది కదా తర్వాత ఇంకా ఈ కిందికి వస్తుందని అనుకుంటే అది మాత్రం పొరపాటు అవుతుంది మార్కెట్లో. ఓకేనా, ఆ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అనుకుంటాను. థ్యాంక్ యూ.